హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో హైట్ తగ్గింది అంటే దానిని ఎలా సరి చేసుకోవాలి, ఎక్స్ట్రా క్లాత్ వేసేసి బ్యాక్ నెక్ హైట్ని ఎలా పెంచుకోవాలి అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. ఆల్రెడీ మనం ఏంటంటే ఒక్కొక్కసారి బోల్డ్ అంటే దాదాపుగా ప్రతి సారీ మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకుంటాము. ఒక్కొక్కసారి ఆల్రెడీ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్ హైట్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. లేదు, కొన్ని బ్లౌజులు వచ్చేసి ఎప్పుడో కుట్టించుకున్న బ్లౌజులు అయితే కనుక దాదాపుగా బాగా పైకి వెళ్ళిపోతుంది. ఇలా బ్లౌజ్ ఎంత బాగున్నా సరే బ్యాక్ హైట్ సరిపోలేదు అంటే మాత్రం మనకి వేసుకుంటే అంత బాగుండదు. శారీ కట్టుకుంటే బాగుండాలి అంటే బ్లౌజ్ చాలా బాగుండాలి. హైట్ తక్కువగా ఉంటే అస్సలు బాగుండదు. దాన్ని పక్కన పెట్టేయలేము, అలాగని వాడుకోను లేము. ఇలా గనక మీరు గనక బ్లౌజుల్ని పక్కన పెట్టేసి ఉంటే ఈరోజు నేను చెప్పబోయే ఈ టిప్ అయితే మీకు చక్కగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి కొంచెం మాత్రమే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. అంటే దాదాపుగా ఒక 1 ఇంచ్ వరకు అయితే కనుక ఈజీగా బ్యాక్ హైట్ని పెంచేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవచ్చు అనేది ఈరోజు క్లాస్లో చూసేద్దాం. మన ఈ క్లాస్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా ఈజీగా ఒక చిన్న టిప్తో బ్లౌజ్ నెక్ హైట్ని ఎలా పెంచుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ని తీసుకున్నాను. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్కి నాకు బ్యాక్ హైట్ ఇంకొంచెం ఎక్కువ రావాలి. ఇది బాగా పైకి లేచినట్లుగా బాగా మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి బాగా చిన్నగా అనిపించింది. ఇప్పుడు మనకు వచ్చేసి ఫస్ట్ ఈ బ్లౌజ్లో హైట్ ఎంత ఉంది అనేది చూద్దాం. 13 ఇంచులు వచ్చింది. దీనిని 14 ఇంచులు లేదు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 14.5 ఇంచు వరకు కూడా పెట్టేసుకోవచ్చు. మరీ ఎక్కువ అయితే మాత్రం మనకి షేప్ అవుట్ అవుతుంది. ఒకటి లేదంటే దాదాపుగా 1.5 ఇంచు వరకు అయితే ఓకే ట్రై చేయవచ్చు. ఇప్పుడు మనకి ఒరిజినల్ వచ్చేసి 13 ఇంచులు ఉంది. దీనికి ఇప్పుడు నేను పొడవు ఎక్స్ట్రా పెంచుకోవాలి అనుకుంటున్నాను. ఎక్స్ట్రా పొడవు పెంచుకోవాలి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్లో ఉన్న ఆప్షన్ వచ్చేసి దీనికైతే నేను ఆల్రెడీ ఇక్కడ గోల్డ్ కలర్ వేసాను క్లాత్. కాబట్టి మన దగ్గర ఈ గోల్డ్ కలర్ క్లాత్ అందుబాటులో ఉంటే గోల్డ్ కలర్ వేసుకోవచ్చు. లేదు సేమ్ ఇదే కలర్ ఉంటే కనుక ఇదే కలర్ క్లాత్ని తీసుకోవచ్చు. లేదు ప్రజెంట్ అయితే రెండింటిలో ఏ కలర్ లేదు, ఎలాగో మనం మ్యాచింగ్స్ కోసం వెళ్ళినప్పుడు ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ సేమ్ ఇదే షేడ్లో ఉన్న క్లాత్ని ఒక 10 సెంటీమీటర్ల క్లాత్ తీసుకోండి, చక్కగా మన బ్లౌజ్కి వేసేసుకోవచ్చు. లేదు ఒకటే వేసుకోవచ్చు, 2 కలర్స్ తీసుకొని ఇక్కడ డిజైన్ లాగా కూడా వేసేసుకోవచ్చు. ఎలా అయినా పర్వాలేదు. ఇప్పుడు నేనైతే ఈ బ్లౌజ్ కలరే సేమ్ ఇదే కలర్ క్లాత్ని తీసుకుంటున్నాను. ఇదే కలర్ క్లాత్ వచ్చేసి ఒక 10 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకుంటున్నాను. ఒక 10 సెంటీమీటర్ల క్లాత్ అయితే మనకి చక్కగా వేసేసుకోవడానికి సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో వరకు ఈ పొడవును పెంచుకోవడానికి వీలుగా ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్లో సైడ్ జాయింట్ వైపున ఈ కుట్లు ఉంటుంది కదా, ఇది వచ్చేసి ఒక హాఫ్ పార్ట్ అంటే ఈ చివరి నుండి ఒక 3 ఇంచుల వరకు ఈ సైడ్ జాయింట్ కుట్లు అన్నింటినీ తీసేసుకోవాలి. ఇటువైపున ఇలానే రెండవ వైపున కూడా ఈ సైడ్ జాయింట్ కుట్లు తీసేసుకోవాలి. అలానే ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసి ఉంటాం కదా ఆల్రెడీ. ఈ డాట్స్ ఒకవేళ మనకి హెమ్మింగ్ పోయినా సరే కావాలి అనుకుంటే తర్వాత మరలా నీట్గా హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ హెమ్మింగ్ లూజ్ వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. కానీ ఈ డాట్స్ తీస్తేనే మనకి బ్యాక్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కాబట్టి ఈ సైడ్ జాయింట్ కుట్లు అలానే ఈ డాట్స్ను కూడా తీసేసుకుందాం ఫస్ట్. ఇలా రెండు వైపులా సైడ్ జాయింట్ కుట్లు తీసేసి ఈ మిడిల్లో ఈ డాట్స్ కుట్లు కూడా తీసేసి పెట్టుకోవాలి. ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ప్యాచ్ లాగా వేయడం కోసం 10 సెంటీమీటర్ల క్లాత్ని తీసుకున్నాను అని చెప్పాను కదా. ఈ క్లాత్ వచ్చేసి ఈ బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ సైజ్ ఈ వెడల్పు ఎంతైతే ఉందో ఇదే వెడల్పు తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఈ బ్యాక్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో ఇంత సైజు ఉంచేసి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ ఎంత సైజ్ అయితే ఉందో దీనికి డబుల్ ఫోల్డ్ అంటే దీనిని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఎంత హైట్ అయితే వస్తుందో ఈ హైట్కి సరిపడా ఒక స్ట్రైట్ బక్రం పీస్ని తీసుకోవాలి. ఈ క్లాత్ సైజులో ఉంచి ఈ ఎక్స్ట్రా బకరాన్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా బకరం పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాము. ఈ పార్ట్ని పక్కన పెట్టేసుకొని కరెక్ట్గా బ్యాక్ పార్ట్ సైజ్ ఎంతైతే ఉందో అదే సైజ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనకి చివరన సైడ్ జాయింట్ ఈక్వల్గా రావడానికి ఈ చివరనైతే ఎక్స్ట్రా ఏమీ రాకూడదు క్లాత్. ఈ మిడిల్లో మాత్రమే మనకి పొడవు పెరుగుతుంది. సైడ్ జాయింట్ వైపున ఈక్వల్గా రావాలి, మిడిల్లో మాత్రమే పొడవు పెరిగేలాగా ఇట్లా స్ట్రైట్గా పెట్టేసుకొని
ఇక్కడి నుండి స్టార్ట్ చేసి అంటే ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు మనకి ఈ బ్లౌజ్ పార్ట్కి ఖర్చు కోసం వెళ్ళిపోతుంది. ఇక్కడి నుండి ఈ డాట్స్ దగ్గరికి ఒక 1 ఇంచ్ అంటే ఈ డాట్ కంటే ఒక 1 ఇంచ్ యువతలకి ఇటు సైడ్కి వచ్చేదాకా మాత్రమే జస్ట్ ఇలా కొంచెం ఇట్లా కర్వ్ తీసేసేయాలి. ఇటువైపున ఎలా అయితే కొంచెం పార్ట్ కర్వ్ తీసామో ఇదే విధంగా రెండవ వైపున కూడా కర్వ్ తీసుకోవాలి. ఇలా రెండు వైపులా కర్వ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్కి పై వైపున మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బకరం పీస్ని పెట్టుకోవాలి. ఈ బకరం పీస్ని పెట్టుకొని ఈ బకరం పీస్కి ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఈ చివరన ఎడ్జ్ దగ్గర కుట్టు వేసేసుకోవాలి. ఇలా బకరం పీస్ కట్ చేసాం కదా, ఈ కర్వ్ ఉన్న వైపున చివరన ఒక కుట్టు వేసేసాను. ఒక కుట్టు వేసుకున్న తర్వాత చివరన ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఇలానే రెండవ వైపున కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఇంతవరకు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాము. ఇప్పుడు దీనిని ఒక క్లాత్ని ఇట్లా రివర్స్ చేసేసుకోవాలి. ఒక లేయర్ని ఇలా రివర్స్ చేసేసుకుంటే మనకి ఈ బ్లౌజ్ పీస్లో రెండు వైపులా కూడా మధ్యలో ఉంటుంది బకరం, రెండు వైపులా లోపల వైపున అలానే బయట వైపున కూడా నీట్గా వచ్చేసింది. ఇలా నీట్గా ఫోల్డింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరి నుండి ఒక 1/2 ఇంచు క్లాత్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఈ క్లాత్కి చివరిన అంచుని ఓన్లీ ఒక 1/2 ఇంచు మాత్రమే ఫోల్డ్ చేసి కుట్టు వేశాను. ఇలా ఇంతవరకు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డ్ చేసిన ఎడ్జెస్ ఇలా పై వైపునకు ఉండాలి. ఇలా పై వైపునకు ఉండేలా పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇట్లా బ్లౌజ్ పీస్కి ఈ చివరన పెట్టేసుకోవాలి. ఈ చివరన పెట్టుకొని కుట్టు వేసేసాము అంటే ఇక్కడ ఈ చివరన మనకి లోపల వైపున కూడా ఖర్చులు ఏమీ కనిపించకుండా నీట్గా ఉంటుంది, పై వైపున కూడా బ్లౌజ్ అయితే చూడడానికి బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం ఇట్లా జాయిన్ చేస్తున్నాం కదా, ఈ జాయిన్ చేసే క్రమంలో ఒకవేళ అంటే దాదాపుగా మనకి శారీ కలరే దొరుకుతుంది, ఈ బ్లౌజ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ దొరుకుతుంది. సేమ్ కలర్ అయినా కూడా ఈ బ్లౌజులు అయితే ఆల్రెడీ వాష్ చేసి వాడి ఉంటాం కదా బ్లౌజ్, కాబట్టి కొంచెం షేడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం కొత్తగా తీసుకున్న క్లాత్ సేమ్ కలరే కానీ షేడ్ డిఫరెన్స్ అనిపిస్తుంది. ఒకవేళ పర్వాలేదు అనుకుంటే వేసేసేయచ్చు. 1-2 సార్లు వాష్ చేసేటప్పటికి ఈ కలర్ కూడా మనకి షేడ్ అవుతుంది కాబట్టి రెండు ఒకటే కలర్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా షేడ్ కావాలి అనుకుంటే దొరకడం కొంచెం కష్టం అవ్వచ్చు, దొరికితే హ్యాపీ. లేదు అనుకుంటే కనుక ఇలానే వేసేసేయండి, ఏం పర్వాలేదు. లేదు దీనికి ఆపోజిట్ కలర్ దొరికింది అంటే కనుక చక్కగా ఆపోజిట్ కలర్ క్లాత్ వేసేసాము అంటే డిజైన్ లాగా ఉంటుంది. ఇలా ఇంతవరకు లోపల పెట్టేసుకున్నాయి. ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ పీసు, ఈ పెట్టిన ఈ పీసు, ఈ చివరన ఎడ్జ్ మాత్రమే అంటే ఈ సైడ్ జాయింట్ వైపున మనకి కరెక్ట్గా వచ్చేసేయాలి. ఇక్కడికి ఈ జాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చేసేయాలి. అలానే రెండవ వైపున కూడా ఈ సైడ్ జాయింట్కి ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడి నుండి స్టార్ట్ చేసి ఇక్కడ వచ్చేసి ఈ 1/2 ఇంచు ఫోల్డ్ చేసిన ఈ ఎడ్జెస్ కనిపించకుండా పెట్టేసి రెండవ చివరన మరలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి చిన్న ఇక్కడ పైపింగ్ లాగా వేసేసేయచ్చు. అంటే ప్యాచ్ లాగా తెలియకుండా ఉండాలి, కొంచెం చూడడానికి నీట్గా కనిపిస్తుంది. ప్యాచ్ వేసాము అనడం కంటే ఒక డిజైన్ లా ఉంటుంది. ఇక్కడ ఈ కలర్ ఉంది కదా, ఈ కలర్ది థ్రెడ్ పైపింగ్ వేసేసేయచ్చు. లేదంటే ఈ కలర్ని ఇప్పుడు ఇంత తీసుకున్నాం కదా ఒక 1/2 ఇంచ్, ఇదే 1/2 ఇంచ్ తీసుకొని ఈ ప్యాచ్ పెట్టిన ఈ మధ్యలో ఇలా వేసామంటే డోరీ లాగా ఇది ఒక డిఫరెంట్ డిజైన్ లాగా ఉంటుంది. లేదు ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ కరువు ఉంది కదా, సేమ్ ఇలానే ఇక్కడి నుండి కొంచెం కరువు తీసేసి ఒక లేస్ వేసేసేయచ్చు. ఇప్పుడు నేను కూడా ఇదిగోండి ఒక లేస్ని తీసాను. ఈ కరువు తీసిన తర్వాత ఇక్కడి నుండి స్టార్ట్ చేసి అంటే ఇక్కడ మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచ్ గ్యాప్తో ఈ చివరి నుండి స్టార్ట్ చేసేసి ఇలా జాయిన్ చేసాము అంటే డిజైన్ చూడడానికి బాగుంటుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ వేసినట్లుగా తెలియదు, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ క్లాత్ని జాయిన్ చేసేసుకుందాము. ఇలా ఎక్స్ట్రా ప్రిపేర్ చేసుకున్న ఈ పీస్ని బ్లౌజ్ పీస్లో ఈ బ్యాక్ పార్ట్కి జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఈ చివరన మనం సైడ్ జాయిన్ చేసే కుట్టు వరకు మాత్రం ఇట్లా స్ట్రైట్గా ఉండేలాగానే పెట్టేశాను. ఎక్స్ట్రా ఉన్న ఈ ఎడ్జ్ని ఇలా లోపలికి పెట్టేశాను. ఇలా లోపలికి పెట్టుకుంటే ఇక మనకి ఈ సైడ్ జాయింట్ వైపున మరలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఈక్వల్గా వచ్చేస్తుంది. మనం ఆల్రెడీ తీసేసిన కుట్లు మళ్ళీ వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంతవరకు నీట్గా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి. లేస్ ఏమీ వేయకపోతే ఒకేసారి
ఒకసారి ఈ డాట్స్ వేసేసుకోవచ్చు. లేస్ వేయాలి అంటే ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్లో డాట్స్ పెట్టిన తర్వాత లేస్ వేసాము అంటే ఈ లేస్ మధ్యలో ఫోల్డ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ చివరి నుండి వేసేసుకోవాలి డాట్స్. ఇక్కడైతే కుట్లు తీసాం కదా, ఇక్కడ ఎక్కడైతే మనము ఈ డాట్స్కి కుట్లు తీసేసామో ఈ కుట్లు తీసిన దగ్గర నుండి మరలా వేసేసుకోవాలి. ఈ పొడవు ఒక 1 ఇంచ్ తగ్గించేసి మామూలుగా మనం నార్మల్ బ్లౌజ్కి వేస్తాం కదా, ఈ చివరి నుండి 4 ఇంచులు సేమ్ అలానే ఈ చివరి నుండి 4 ఇంచులు బ్యాక్ డాట్స్ వేసేసుకోవాలి. బ్యాక్ డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చివరన ఈ జాయిన్ చేసిన ఈ క్లాత్కి పై వైపున ఇలా ఈ లేస్ని కుట్టు వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకొని డాట్స్ వేసుకున్న తర్వాత పై వైపున ఒక లేస్ని పెట్టేసుకొని మరలా సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా బ్లౌజ్లో బ్యాక్ పార్ట్లో ఫస్ట్ డాట్స్ వేసేసి డాట్స్ వేసిన తర్వాత ఈ షేప్ కొంచెం నీట్గా వచ్చేలాగా ఇట్లా ఒక లేస్ జాయిన్ చేసేసి సైడ్స్ కుట్లు తీసాం కదా, ఆ కుట్లు మరలా వేసేసాను. ఇప్పుడు చక్కగా మనకి బ్లౌజ్ అయితే సెట్ అయిపోయింది. సైడ్ జాయింట్ వైపున బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా వచ్చేసింది రెండు వైపులా. అలానే ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే మనం లెంత్ అయితే పెరగాలి అనుకున్నాము. టోటల్గా ఫస్ట్ మనకి బ్లౌజ్లో 13 ఇంచులు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా జాయిన్ చేసుకున్న తర్వాత 14 ఇంచులు వచ్చేసింది. చక్కగా 1 ఇంచ్ ఎక్స్ట్రా పొడవు పెరిగింది. అలాగే మనం ఎక్స్ట్రా క్లాత్ వేసాము అన్నట్లుగా కూడా తెలియదు. ఇది ఏదో డిజైన్ లాగా ఉంది, ఓ చాలా బాగుంది అని మనకి దగ్గరగా చూసి మనం వేసుకున్నాం కాబట్టి మనకి తప్పించి చూసే వాళ్ళకైతే అసలు తెలిసే ఛాన్సే ఉండదు. ఒకవేళ తెలిసినా పర్వాలేదు, మనకి బ్లౌజ్ వేస్ట్గా పక్కన పడేయడం కంటే చక్కగా ఇలా రీయూజ్ చేసుకున్నాము అంటే చాలా బ్లౌజుల్ని మనం పక్కన పడేసే అవసరం లేకుండా మరలా శారీస్ మీదకి వాడుకోవచ్చు. ఇప్పుడు మనకైతే కనుక బ్లౌజ్లో ఓన్లీ ఈ బ్యాక్ పార్ట్ వరకే బ్యాక్ హైట్ని పొడవు పెంచేసాము. ఇలానే ఫ్రంట్ పార్ట్లో కూడా పొడవు పెంచేసుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ పొడవు బాగా తగ్గిపోయిందంటే మొత్తం సైజ్ అంతా సెట్ అయింది కానీ ఫ్రంట్ పార్ట్లో ఈ పొడవు మాత్రమే తగ్గింది అనుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్లో ఈ పొడవును కూడా పెంచుకోవచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక కామెంట్స్లో పెట్టండి ఒకసారి. నెక్స్ట్ ఇంకొక క్లాస్లో బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ బాగా పైకి వెళ్ళిపోయింది అన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని ఎలా పెంచుకోవాలి అనేది నెక్స్ట్ ఇంకొక క్లాస్లో చూద్దాము.